మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాటి ప్రోగ్రెస్, వాటి అప్డేట్స్కి సంబంధించిన వివరాల గురించి మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీము, పేదల ఆత్మగౌరవం, వాటిని కాపాడడం కోసం ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తాం, మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. ఆ స్కీమ్కి సంబంధించి ఈరోజు కొత్తగూడెం జిల్లా బెండలపాడు అనే గ్రామంలో నిర్మించినటువంటి ఇళ్ళని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా అన్ని పత్రికల ప్రముఖంగా కూడా యాడ్స్ ఇచ్చారు. ఈ ఈ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి దాదాపుగా 4.5 లక్షలు ఇప్పటివరకు మేము శాంక్షన్ చేశాం. దాదాపు 2 లక్షల ఇల్లు ఇప్పటికే ప్రోగ్రెస్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అవసరమైన నిధులన్నీ దాదాపు 1,00,000 మంది లబ్ధిదారులకు ఇప్పటికే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేశాం. ఇంకా వేగంగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ కార్యక్రమం కొంత ప్రోగ్రెస్ నడుస్తుంది వాస్తవం. పట్టణ ప్రాంతాల్లో అంత సక్రమంగా జరగట్లేదు. మూడోది, గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినవి పూర్తయిన ఇల్లు కూడా ఇప్పటివరకు కూడా కేటాయింపులు జరగలేదు. వాటిని ఎందుకు కేటాయించట్లేదు? రెండోది, మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, వాటిని పూర్తి చేసే కార్యక్రమం ఉంది, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఏమి కనిపించట్లేదు. ఇట్లాంటి అనేక అంశాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి పేదల ఇళ్లకు సంబంధించింది ఏదైతే ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ను ప్రారంభించిందో ఆ స్కీమ్ని పక్కాగా అమలు చేయాలి. ఇప్పుడు దాని కింద ఒక్కొక్క లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ 5 లక్షల రూపాయలతో పాటు ఉచితంగా ఇసుకని సరఫరా చేస్తున్నామని చెప్పారు. అదే రకంగా స్టీలు, ఇతర సామాగ్రి కూడా తక్కువ ధరలు అందేటట్టుగా చూస్తామని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఎందుకు ఈ స్కీమ్ గురించి ఇంత ప్రాధాన్యత అంటే, ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి ఆ ప్రజాపాలన కింద దరఖాస్తులు అడిగితే అత్యధికంగా దరఖాస్తులు వచ్చింది ఇండ్ల స్కీమ్కి సంబంధించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఒక గ్రేటర్ హైదరాబాద్లో 10 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఇంత ప్రజల నుంచి స్పందన ఉంది, ప్రజల యొక్క డిమాండ్ ఉంది. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన దాని మీద ప్రభుత్వం అంతే ప్రాధాన్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఈ 4.5 లక్షలు మేము కేటాయింపులు చేశాం చెప్పినప్పటికీ అనేక గ్రామాలలో ఇప్పటికీ ఇల్లు రాని వాళ్ళు అతి గ్రామానికి కొద్ది మందికే కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రతి ఏటా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇది ఇంకా వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం వివిధ జిల్లాల వారీగా ఇచ్చినట్లు లెక్కలు, ఇప్పటివరకు పూర్తయిన ఇల్లు, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇప్పటివరకు జిల్లాలు కేటాయించిన ఇల్లు 3,68,000 ఇల్లు కేటాయించినట్టు, అందులో 3,16,000 శాంక్షన్ చేశారు. అందులో గ్రౌండ్ అయినవి అంటే నిజంగా అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనవి 2 లక్షలు, అందులో బేస్మెంట్ వరకు 1,00,000 పూర్తయినాయని, వాల్స్ కడుతున్నవి ఒక 12,000 వరకు అయినాయని, స్లాబ్లు వేసినవి ఒక 4,500 ఇల్లు స్లాబ్లు వేశారని, పూర్తి అయినవి ఒక 64 ఇళ్ళు అని చెప్పి ప్రభుత్వం లేటెస్ట్గా ఇచ్చినటువంటి లెక్కలు బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. మరి పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ ఆ మారకు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. బడ్జెట్కి సంబంధించి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 12,500 కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా నిధులు వచ్చినాయా అని మనం ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు, ఏమీ ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ ఏమి సో ఫార్ నాట్ శాంక్షన్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ రకంగా పట్టణ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ, వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఇచ్చే డబ్బు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే డబ్బు రెండింటికి సంబంధించిన ఇళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో 72,000 ఇస్తారు, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1,50,000 ఇస్తారు ఈ 5 లక్షలకు సంబంధించిన దాంట్లో. ఈ రెండిట్లో ఎక్కడ ఒక రూపాయి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది, పట్టణ ప్రాంతాల్లో పనులు సక్రమంగా లేవు. ఎందుకంటే అక్కడ స్థలాలు లేవు కాబట్టి స్థలాల సేకరణ జరిగి ఆ రకంగా ఇల్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. మురికివాడల పేదలు ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ ఇళ్ళ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ఈ రెండు జరగకుండా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణం జరిగే పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. దీని మీద ప్రభుత్వం తగినంత శ్రద్ధ ఏమీ పెట్టట్లేదు. ఇది ఇప్పటికి దాదాపు ప్రభుత్వం 22 నెలలు గడిచిపోయింది. ఇప్పటికైనా తగినంత చొరవ తీసుకోకపోతే పట్టణాల్లో ఇళ్ళ నిర్మాణం అనేది జరిగే పరిస్థితి ఉండదు, చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తర్వాత సమీక్షించుకున్న
ఇంకా ముందుకు పోయేటువంటి పరిస్థితి మనకు కనిపించదు. సరే, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. దాదాపు 2,31,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన శాంక్షన్ చేశారు. అందులో ప గ్రామీణ ప్రాంతాల్లో 75,000, పట్టణ ప్రాంతాల్లో 57,000 ఈ రకమైన పద్ధతిలో ఆ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి జరిగింది. ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్లో 98,000 ఇవి కలిపితే మొత్తం 2,31,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి శాంక్షన్ అయినాయి. అందులో పూర్తయినాయి 1,61,000. ఆ పూర్తయిన దాంట్లో కూడా ఇప్పటికీ కేటాయించనివి 26,000 ఇళ్ళు ఉన్నాయి. 26,000 పూర్తయ్యి కేటాయించని ఉన్నాయి. మరి పూర్తయిన తర్వాత ఎందుకు కేటాయించట్లేదు? అయిన దొంగలు పడి సామాన్లన్నీ ఎత్తుకపోతున్నాయి. కిటికీలు, అందులో ఉండే అనేక ఎలక్ట్రికల్ సామాన్లు పోతున్నాయి. ఇంకా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు తక్షణమే కేటాయింపులు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సగమే పూర్తయి సగం వివిధ దశల్లో ఉన్నాయి. 33,000 ఇళ్ళు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించింది. కాబట్టి 33,000 ఇళ్ళకి సంబంధించిన కూడా పెండింగ్ పనులను కూడా పూర్తి చేసి వాటి కేటాయిస్తే ఉపయోగం జరుగుతుంది. లేకపోతే మరింత నష్టం జరుగుతుంది. మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో హయాంలో ఇదే జరిగింది. అంతకుముందు ప్రభుత్వం చేసిన రాజీవ్ ఆవాస్ యోజన కానీ, జేఎన్ఎన్యూఆర్ఎం ఇల్లు కానీ అవి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, వాటి పూర్తి చేసి కేటాయిస్తాయని వాటి పక్కన పెట్టింది. మరి ఈ ప్రభుత్వం ఆ పని చేయకూడదు. ఎందుకంటే ప్రజాధనం అందులో ఇన్వాల్వ్ అయింది, పేదల అవసరాలు ఉన్నాయి. కాబట్టి పెండింగ్లో ఉన్న సగం పూర్తయిన ఇళ్ళని పూర్తి చేయడం, ఇప్పటికే పూర్తయిన ఇళ్ళని కేటాయించడం, ఇది కంప్లీట్గా మొదటి ప్రాధాన్యత దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇంధనం ఇళ్లతో పాటు ఇది కూడా పూర్తి చేస్తే పేదలకు న్యాయం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల మీద ఎక్కువ కేంద్రీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాగ్దానం మేరకు ప్రాధాన్యత ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదలంతా అదే కోరుకుంటున్నారు.